50%లో ఎస్సీ ఎస్టీలకు పోను, మిగతావి బీసీలకు. అత్యంత ఈ శతాబ్దపు అత్యంత మోసం, ద్రోహం ఏదన్నా ఉందంటే ఇదే అది. ఇంతోటి దానికి మీరు 140,00,00,000 ఖర్చు పెడుతుంది దేనికి? ఇంత హడావిడి చేయటం దేనికి? ఇంత సీన్ చేయటం దేనికి మీరు? 50% పోగా మిగతా వాటికి ఇస్తా అంటే ఇంకెందుకు 42 యాజ్ యూజువల్ పాతదే వచ్చేస్తది ఇదే. స్థానిక సంస్థల రిజర్వేషన్లపై ప్రత్యేక కమిషన్ సిఫారసు, ప్రభుత్వానికి నివేదిక. రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం ఏర్పాటైన ప్రత్యేక కమిషన్ సోమవారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించి రిజర్వేషన్లపై నివేదిక అందజేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి రిజర్వేషన్లు ఖరారు చేసినట్టు సమాచారం. 50% రిజర్వేషన్లో ఎస్సీ ఎస్టీలకు పోను, మిగతా బీసీలకు రిజర్వ్ చేయాలని సిఫార్సు చేసినట్టు తెలుస్తుంది. ప్రత్యేక కమిషన్ సిఫార్సు ప్రకారం పంచాయతీ శాఖ రిజర్వేషన్లు ఖరారు చేసి ఇస్తుందంట. వినతులు స్వీకరించి జనాభా విలువల కోసం. మరోసారి వినతులు స్వీకరించేదేంటి? సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం స్థానిక సంస్థల రిజర్వేషన్లు 50% మించకూడదు. ఈ నిబంధనలకు లోబడి 2019లో జరిగిన గ్రామీణ స్థానిక సంస్థల సర్పంచుల పదవులకు 50%లో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు తీసేయగా బీసీలకు 22.78% రిజర్వేషన్లు దక్కాయి. మండల పరిషత్తులో 18.77%, జిల్లా పరిషత్లో 17% వచ్చింది. సో ఈసారి కూడా దాదాపు ఇదే రాబోతుంది. సర్పంచులు ఎంతమంది ఉన్నారు చూడండి. ఎస్సీల్లో అయితే 20.53%, ఎస్టీలు 20.68%, బీసీలు 22.78%. ఆ తర్వాత ఎంపీపీలు ఎస్సీల్లో 13.43%, ఎస్టీల్లో 11.85%, బీసీల్లో 18.77%. ఇక జెడ్పీ చైర్పర్సన్లు ఎస్సీల్లో 19.3%, ఎస్టీల్లో 13.86%, బీసీల్లో 17.11% ఉంది. ఇంత దారుణమైన మోసం చరిత్రలో లేదు. ఇంతోటి దానికి మీరిచ్చే ఇంతోటి పర్సెంటేజ్ దీనికోసం గత ఉన్నదాన్నే ఫాలో అవటం కోసం మీరు 150,00,00,000 ఖర్చు పెట్టి ఇంత సీన్ చేయటం ఎందుకు? ఇంత యాక్షన్ చేయటం ఎందుకు? పాత రిపోర్ట్ యాస్టీజ్ అమలు చేయడం కోసం, పాత రిజర్వేషన్ యాస్టీజ్ అమలు చేయడం కోసం ఇంత బిల్డప్ ఎందుకు ఇచ్చారు మీరు? మళ్ళీ రేవంత్ రెడ్డి ఏమంటాడు, మీరు 42% అమలు చేస్తామని చెప్పి కబుర్లు పార్టీ తరపు నుంచి అని. అంతా కూడా కుట్ర. బీసీలని ఏ ప్రభుత్వము చరిత్రలో ఎవరు మోసం చేయనంత పకడ్బందీగా, ప్లాన్డ్గా, చక్కగా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి సార్, తర్వాత చాలా ఎన్నికలు ఉన్నాయి. ప్రజలు మాత్రం ప్రతిదీ చూస్తుంటారు. ముఖ్యంగా బీసీల జనాభా విపరీతంగా పెరిగింది. దాదాపు 50% ఓటర్లు బీసీలు ఉన్నారు. మీరు బీసీలను చేసే అన్యాయాలు, బీసీలను మీరు చేసే మోసాలు వాళ్ళు చూస్తూ ఊరుకోవద్దని మాత్రం అనుకోవద్దు. ఖచ్చితంగా అనుభవిస్తారు మీరు. చూడండి.